మరో కొద్ది రోజుల్లో నెరవేరనున్న కళింగ కోమట్ల చిరకాల కోరిక. కళింగ కోమట్లను ఓబీసీలో చేర్చే ప్రక్రియ శరవేగంగా పూర్తి చేయాలంటూ ఢిల్లీలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు మెమరాండం అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కోమటి సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు. కొద్ది రోజుల వ్యవధిలోనే కళింగ కోమట్లకు ఓబీసీలో చేర్చే బాధ్యత నాదంటూ బోయిన గోవిందరాజులకు హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హామీతో ఆనందోత్సవాల్లో కళింగ కోమట్లు. సామాజికంగా వెనుకబడిన కళింగ కోమట్లకు ఓబీసీ జాబితాలో చేర్చమని గత కొన్నేళ్లుగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కోమటి సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కళింగ కోమట్లు 95% నేటికి చాలా మంది చుప్పులు, చెగోడియాలు, పిండి వడియాలు వంటివి వస్తువులు తయారు చేసుకుని వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారని, పూటగడవని కుటుంబాలు కూడా ఉన్నాయని, ఈ కులాన్ని ఓబీసీలో చేర్చితే ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని, తద్వారా వారు అభివృద్ధి చెందుతారని, ఖచ్చితంగా కళింగ కోమట్లను ఓబీసీలో చేర్చాలని పట్టువిడవని విక్రమార్కుడిలా అహోరాత్రులు నిద్రాహారాలు పక్కనబెట్టి ఓబీసీ సాధన కోసం కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలో సింధూరా బ్లాక్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడిని మర్యాదపూర్వకంగా ఉత్తరాంధ్ర జిల్లాల కళింగ వయసులతో కలిసి కళింగ కోమట్లను ఓబీసీలో చేర్చాలంటూ మెమరాండం అందజేశారు. వెంటనే స్పందించిన రామ్మోహన్ నాయుడు ఖచ్చితంగా కళింగ కోమట్లను ఓబీసీ జాబితాలో చేర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని, కొద్ది రోజుల వ్యవధిలోనే కేంద్ర బీసీ మినిస్టర్తో మీటింగ్ ఏర్పాటు చేసి వీలైనంత తొందరలో ఓబీసీలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం సెక్రటరీ కోరాడ శ్రీనివాస్, ఢిల్లీ కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు సకల భక్తుల ఆదినారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు పివి రమణ, కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు కేవీవీఎన్ మూర్తి, ప్రముఖ వ్యాపారవేత్త తంగుడు కృష్ణస్వామి, బోయిన సత్యానందం, పొట్నూరు లక్ష్మణరావు, సాధికారిక కన్వీనర్లు తంగుడు సంతోష్, ఊర్ణ సంతోష్, రణస్థలం వైశ్య సంఘం అధ్యక్షులు నారాయణశెట్టి శ్రీనివాస్, కెంగువ ప్రదీప్, శాసనపురి మధుబాబు, కెల్లంశెట్టి విశ్వేశ్వరరావు, ఊర్ణ మోహన్, పట్నాన కిరణ్, వారణాసి మల్లిబాబు, కోరాడ వాసుదేవరావు, కోరాడ వెంకటరమణలతో పాటు వైశ్య సంఘం నాయకులు ఉన్నారు.